ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత 5 సంవత్సరాలు ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలని విసిగి వేసారి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ పార్టీల మీద ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి మీద ఒక అచంచలమైనటువంటి విశ్వాసం పెట్టుకొని దేశ చరిత్రలో ఎన్నికల వ్యవస్థలో ఎప్పుడు ఎవరికి రానటువంటి మెజారిటీతో అధికారాన్ని ఇచ్చిన విషయాన్ని ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను. అధికారం వచ్చింది, బాధ్యతలు స్వీకరించాం. దాదాపుగా 48 రోజులైంది. అధికారం వచ్చిందని ఆనందం ఒకవైపు, ప్రభుత్వం నడపడానికి గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసంతో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలు పెట్టాలో బాధ ఒకవైపు ఉంది. 48 రోజులు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయిలో రివ్యూలు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన స్థాయిలో ఆయన రివ్యూలు చేస్తున్నారు. మంత్రులుగా మేము మాకిచ్చినటువంటి శాఖల మీద సుదీర్ఘంగా రివ్యూలు చేస్తున్నాం. నేను ఇది 6వసారి ఎమ్మెల్యేను, 2వసారి మంత్రిని. ఎన్నో ప్రభుత్వాలను చూశాను, ఎన్నో ముఖ్యమంత్రులను చూశాను. కానీ ఫస్ట్ టైం గత ప్రభుత్వం లాంటి ప్రభుత్వాన్ని కానీ, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కానీ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడము. మొత్తం రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేశాడు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అతఃపాతానికి నొక్కేశాడు. ఏ శాఖ చూసినా శాఖలో సిల్లి గవ్వలేదు. ఏ శాఖ చూసినా ఆ శాఖలో వేల కోట్ల రూపాయలు అప్పులు తప్ప చెయ్యడానికి ఏమీ లేదు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ఇదేదో మనలో మనమే మదన పడిపోకుండా, మనలో మనమే చర్చించుకోకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా రాష్ట్ర ప్రజానీకానికి 5 కోట్ల మంది ప్రజలకి తెలియాలనే ఉద్దేశంతో ప్రతి శాఖకు సంబంధించి ఒక వైట్ పేపర్ని గత 48 రోజుల్లో 7 వైట్ పేపర్ని రిలీజ్ చేశాం. గత ప్రభుత్వం ఆ వ్యవస్థల్ని ఏ రకంగా నాశనం చేశారు, ఆర్థికంగా ఆ శాఖలో ఎటువంటి ఇబ్బందులు క్రియేట్ చేశారు, ఈ రాష్ట్రంలో సహజ సంపదని ఏ విధంగా దోచుకున్నారు, ఈ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా అందింది అందినట్టుగా, దక్కింది దక్కినట్టుగా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి దాదాపుగా 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఏ విధంగా చేశారో స్పష్టంగా ప్రజానీకానికి తెలియచేయాలని వైట్ పేపర్లు ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అయితే బాధ్యత కలిగిన ప్రభుత్వంగా గత ముఖ్యమంత్రి, గత ప్రభుత్వాలు నాశనం చేశాయి, మా చేతిలో చిల్లి గవ్వలేదని చేతులు పట్టుకొని మేమెక్కడ కూడా పని చేయకుండా లేము. దేవుని నుంచి కూడా మన మీద అచంచలమైనటువంటి గౌరవాన్ని, విశ్వాసాన్ని ఉంచారని ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 5 సంతకాలు పెట్టాం. 5 సంతకాల్లో 4 అమలు చేశాం. ఎన్నికల ముందు చెప్పాం, మీరు మాకు ఓటు వేయండి, పింఛన్ 3000 నుంచి 4000 చేస్తాం, ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్పి మాటిచ్చాం. గత నెలలో 7,000 రూపాయలు ఇంటింటికి వెళ్ళి
పింఛన్లు ఇచ్చి మొదటి సంతకాన్ని అమలు చేశాం. రెండవది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం నిద్ర లేనటువంటి రాత్రులు గడిపారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ కింద వారి భూమి వారి దగ్గర ఉంటుందా, వారి భూమి గత ప్రభుత్వం తీసుకొని ఇంకొకరికి అమ్మేస్తుందా, ఏమవుతుందని ఆందోళనతో రైతులందరూ బాధపడినటువంటి ల్యాండ్ యాక్ట్ చట్టాన్ని మొదటి క్యాబినెట్లోనే రద్దుకు నిర్ణయం చేశాం. మొదటి శాసనసభ సమావేశాల్లోనే బిల్లును పాస్ చేసి, మండలిలో కూడా బిల్లును పాస్ చేసి ఆ చట్టాన్ని రద్దు చేసి రైతాంగానికి మేలు చేశాం. మూడవది, అన్నమో రామచంద్రం ఉన్నటువంటి పేదలు, 3 పూటలు తిండి లేక అవస్థలు పడుతున్నటువంటి పేదవాళ్ళకి ఆ రోజు అన్నా క్యాంటీన్లు పెట్టాం. దుర్మార్గమైనటువంటి వ్యక్తి తిండి పెట్టడానికి కూడా ఇష్టం లేక ఆ క్యాంటీన్లన్నీ కూడా రద్దు చేశారు. మేము వచ్చిన తర్వాత మళ్ళీ పునఃప్రారంభిస్తాం అన్నా క్యాంటీన్లు అని చెప్పి ప్రకటించాము. 5 సంతకాల్లో దాని మీద కూడా ఒక సంతకం పెట్టాము. రేపు ఆగస్టు 15కి 100 అన్నా క్యాంటీన్లకి తక్కువ లేకుండా ప్రారంభించడానికి నిర్ణయం చేశాం. ఈ విధంగా డబ్బు లేదని, గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసిందని ఎక్కడ కూడా ఆగలేదు. ఇప్పుడే చెప్పాను, ఎంత దుర్మార్గుడంటే ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసి రైతు కష్టపడి పండించినటువంటి పంటకి సకాలంలో డబ్బులు ఇవ్వక రైతులు అవస్థలు పడ్డారు.